మచిలీపట్నంలో నకిలీ పట్టాల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ అంశంపై అధికారులు పట్టించుకోవడం లేదంటూ హైకోర్టులో పీల్ దాఖలైంది. నకిలీ పట్టాలను వెంటనే రద్దు చేసి బాధ్యులపై తీసుకున్న చర్యలను తెలపాలని న్యాయస్థానం ఆదేశించడం చర్చనీయాంశమైంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత వైసీపీ హయాంలో కొందరు నేతలు చేసిన బాగోతాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. మొన్న శ్రీకాకుళంలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని తేలడంతో కేసు నమోదైంది. ప్రస్తుతం ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. తాజాగా మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని, ఆయన కుమారుడు కిట్టు నకిలీ పట్టాల వ్యవహారం తెర మీదకు వచ్చింది. నకిలీ పట్టాల అంశంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టులో పిల్ దాఖలైంది. దీనిపై స్పందించిన హైకోర్టు నకిలీ పట్టాల రద్దుకు 4 వారాల్లో చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని రెవెన్యూ, పురపాలక శాఖ అధికారులకు ధర్మాసనం సూచించింది. ఎన్నికలకు ముందు మచిలీపట్నంలో శ్మశాన వాటికలు, పోరంబోక్ స్థలాల్లో పట్టాలు ఇచ్చారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. పట్టాల పంపిణీ సమయంలో టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. సర్వే నంబర్లు లేకుండా పట్టాలు ఎలా ఇస్తారని కొల్లు రవీంద్ర నిలదీశారు. అర్ధరాత్రి వరకు ఆందోళన చేశారు. చివరకు రెవెన్యూ అధికారులు వచ్చి విచారణ చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా ఈ ఇళ్ల పట్టాలపై విచారణకు అతిగతి లేకుండా పోయింది. ఇప్పుడు హైకోర్టులో పిల్ దాఖలుతో అధికారుల్లో కదలిక ప్రారంభమైంది. నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నారంటూ అప్పట్లో తహసీల్దార్ ఆఫీస్ కు వెళ్లి కొల్లు రవీంద్ర డిప్యూటీ తహసీల్దార్ ను నిలదీశారు. అధికారులు సమాధానం చెప్పకపోవడంతో కార్యాలయం ముందు ధర్నా చేశారు. దీనిపై కలెక్టర్ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పేర్ని నాని ఆయన కుమారుణ్ణి గెలిపించుకునేందుకు ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే దీనిపై దర్యాప్తు జరపడమే కాకుండా కోర్టును ఆశ్రయిస్తామని పేర్కొన్నారు. ఇవాళ ఎస్ఎఫ్ అంట, ఎస్ఎఫ్ నంబర్ 168 అంట. అసలు ఎస్ఎఫ్ నంబర్ 160 అంటే ఎస్ఎఫ్ అంటే ఏంటని నేను అడుగుతుంది జరిగింది. స్ట్రీట్ ఫీల్డ్ అంట. స్ట్రీట్ ఫీల్డ్కి పట్టాలు ఇస్తారా? శ్మశానాలకు పట్టాలు ఇస్తారా? ఏదైతే ఇవాళ మడుగు పోరంబోకులకు పట్టాలు వస్తాయా? అసలు ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం ఎక్కడా కూడా వచ్చే పరిస్థితి లేకపోతే ఇవాళ తీసుకెళ్లి వాళ్ళందరూ కూడా పట్టాలు చేతిలో పెట్టి ఇదిగో మీకు పట్టాలు ఇచ్చేసానని చెప్పి ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికి ఒక కపట నాటకం ఆడుతా ఉన్నాడు. ఇంత కుట్రలు చేయాలా? పదవుల కోసం ఇంత కకృతి పడాలా? నీ కొడుకుని అందలం ఎక్కించాలని చెప్పి ప్రజలను మోసం చేస్తావా? పట్టపగలు పచ్చి అబద్ధాలు చెప్తావా? పేర్నాని సమాధానం చెప్పండి. ఇంత మోసమా? తాజాగా హైకోర్టు ఆదేశాలతో అధికారులు నానా హైరాణ పడుతున్నారు. అప్పుడు పనిచేసిన అధికారులు ఎవరు అని ఆరా తీస్తున్నారు. పాత ఫైళ్లు, అప్పట్లో ఇచ్చిన పట్టాల బూజు దులుపుతున్నారు.